హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. నేను మీ కృష్ణవేణి. ఈ వ్లాగ్ వచ్చేసి అసలకి 2 రోజుల వ్లాగ్ ఉంటది. అంటే ఒకటొచ్చేసేమో అంటే హోలీ పండగ రోజుది. ఇంకొకటొచ్చేసేమో నా రెగ్యులర్ డైలీ లైఫ్‌ది ఉంటుంది. ఈ 2 వ్లాగులు కొంచెం లేట్‌గా పెట్టనీకి రీజన్ ఏంది అంటే నాకు కొంచెం అంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను గదా! దాన్నింకా కొంచెం టైం తీసుకున్నాను నేను. ఇక ఇప్పటినుంచి నావి రెగ్యులర్‌గా నా వ్లాగ్స్ ఒస్తాయి. ఇప్పుడు మాత్రం నేను కంటిన్యూగా పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పిల్లల ఎగ్జామ్స్ గనుక నేను కొంచెం టైం తీసుకున్నాను. ఇగ ఇది మొత్తం అంతా నాకు అంటే మా ఇంట్లో పెట్టుకున్న నేను మనీ ప్లాంట్ నాకే చిన్న ప్లేస్ ఖాళీగున్నా నేనాడ మనీ ప్లాంట్‌తోని పెట్టేస్తాను. ఎందుకంటే బెంగుళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆ బాధ అన్నది. ఎట్లా అంటే ఇక్కడ ఓనర్స్ మనకి చెట్లు పెట్టుకునే పర్మిషన్ ఇయ్యరు. అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నోళ్ళకి లేదా బాల్కనీలో ఉన్నోళ్ళకి గూడా అసలకి అది ఇయ్యరు. ఒకవేళ మనము గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే మాత్రమే అవి కొన్ని చెట్లు మాత్రమే అది తులసి మొక్క లేదంటే మనీ ప్లాంట్ ఇసొంటివి మాత్రమే పెట్టనిస్తారు. అది చానా మంది ఓనర్స్ అయితే అవి గూడా అలౌ జెయ్యరు. తులసి మొక్కని మాత్రమే పెట్టుకునేకి అంటే తులసమ్మని మాత్రమే ఇంట్లో పెట్టుకోనీకి ఇస్తారు. ఇదొచ్చేసి మాత్రం నాది డైలీ రొటీను. ఇది మార్నింగ్ నాకు ఇప్పుడు అంటే ఈ మార్నింగ్ టైమ్‌లోనే నాకు ఫ్రీ టైమ్ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 నెలలు మాత్రమే నాకు పిల్లలకి ఇక్కడ ఎవరికైనా అంతే బెంగుళూరులో ఉన్నోళ్ళకి చానా మంది పేరెంట్స్ ఉంటారు గదా! వాళ్ళ పరిస్థితి అదే. ఇంకోటేందంటే రెగ్యులర్‌గా జాబ్ జేసే వాళ్ళ పరిస్థితి గూడా అదే. ఎందుకంటే ఈ 2 నెలలు పిల్లలకి కొంచెం హాలిడేస్ ఉంటాయి. దాన్నింకా ఇంకోటేందంటే నాకు పొద్దున్నే నాకు దొరికే టైం మాత్రం షన్నా అంటే షన్నా తక్కువ. నాకు దొరికిన ఈ టైంలోనే నేను అంటే మార్నింగ్ టైమ్ ఎంజాయ్ చేస్తాను. ఇది వచ్చేసి నందివర్ధనం చెట్టు. ఇది పెట్టి 2 ఇయర్స్ అయితా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి తీసుకొచ్చినాను. అంటే మా ఇంట్లోకెళ్ళి గాదు, అమ్మ వాళ్ళ ఇంట్లోకెళ్ళి గాదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడికెళ్ళి తీసుకొచ్చినాను. అసలు 2 ఏండ్ల నుంచి అసలు పువ్వులు లేవు. ఫస్ట్ టైము 2 ఏండ్లకి ఇప్పుడు అంటే హోలీ పండగకి అంటే 2 రోజుల ముందు ఏమో అనుకుంటాను మొగ్గలు జూషినాను. పాపం నేను తీసేద్దాం అనుకున్నాను ఈ చెట్టుని. ఎందుకంటే పువ్వులొస్తలేవు. మా అమ్మకి జెప్పేస్తే మా అమ్మ అన్నది, "తీసేయమ్మా పువ్వులొస్తలేవు అని అంటున్నావు గదా! వేరే ఏదన్నా చెట్టు పెట్టుకో" అని అన్నది. కానీ ఒక 2 డేస్ తర్వాత జూస్తాను అసలకి 5 మొగ్గలొచ్చినాయి. పాపము ఆ చెట్టు గూడా బాధపడినట్టుంది. అందుకే పూలిస్తున్నానని జెప్పేసి ఇచ్చేసింది. ఇగ అవి నేను దేవుడికి పెట్టేసి పూజ జేయాలే. అది ఇంకొక 2 డేస్ తర్వాత తెంపుదామని జూస్తున్నాను. ఇగ ఈ స్టాండ్ ఒచ్చేసి మాత్రం నేను మనీ ప్లాంట్ పెట్టేకి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టినుంటి. ఇవి అంటే మనీ ప్లాంట్ ఇవి ఉన్నాయి గదా! కంటైనర్స్ మళ్ళీ అట్లాగే స్టాండ్ గూడా నాకు ఇవి షన్నా రీజనబుల్ ప్రైస్‌లో ఒచ్చినాయి. అవి ఇంట్లో మనకి ఏ కార్నర్‌లోనైనా పెట్టుకోవాలి అని అనుకుంటే మనీ ప్లాంట్ అట్లాగే కొన్ని ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి గదా! అలాంటి ప్లాంట్స్ గిట్లా పెట్టుకోవాలనుకుంటే స్టాండ్ మాత్రం కొంచెం నాకు ఎట్లా అనిపించిందంటే హెవీగా ఏదన్నా పాట్ గిట్లా పెట్టినామనుకో, ఈ పాట్స్ పెట్టేస్తే మాత్రం కొంచెం బరువున్న పాట్స్ పెడితే మాత్రం అది కింద పడిపోతది. నాకు అంటే ఈ మనీ ప్లాంట్స్‌కి తీసుకున్న పాట్స్ మాత్రం ఓకే. కానీ క్వాలిటీ వైస్‌గా కొంచెం క్వాలిటీ తక్కువుండే. కానీ ఈ టేబుల్ తీసుకున్నాను గదా! అది పెట్టనీకని జెప్పేసి పార్ట్స్ పెట్టనీకని జెప్పేసి అది కొంచెం భయంగా ఉంది. అందుకే నేను అంటే గోడకి సపోర్ట్‌గా పెట్టినాను. నేను జెప్పినాను గదా! నాకు ఏడ చిన్న ప్లేస్ గనిపించినా, నాకు ఖాళీగా గనిపించినా నేను ఆడ మనీ ప్లాంట్స్ పెట్టేస్తూనే ఉంటా. ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ తక్కువగున్న ప్లాంట్. కానీ ఈ చెట్టు జూషిర్రా మా ఎదురుగున్న అపార్ట్‌మెంట్‌ల ఎన్ని పూలొస్తాయో అసలు వాళ్ళు తెంపనే తెంపరు. కానీ దేవుడికి పూజ ఇట్లా జేసుకోవాలనుకుంటే మాత్రం చానా బావుంటాయి. అది గన్నేరు పూ చెట్టు. ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ అంటే హోలీ రోజుది ఇది. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇంట్లో పూజ చేసుకున్నాను ఆ రోజు. అంటే హోలీ రోజు అంటే కొంతమంది పూజ చేస్తారు. కొంతమంది చెయ్యరు. మా ఇంటి దగ్గరనైతే. కాకపోతే మా అత్తగారింట్లో మాత్రం అంటే హోలీ రోజు పూజ చెయ్యరు. ఇంకోటి మేమిక్కడ హోలీ ఆడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బెంగుళూరులో అసలు ఎవ్వరు హోలీ ఆడలేదు. చిన్న పిల్లలు మాత్రమే ఆడిర్రు. పెద్దోళ్ళు అస్సలు ఆడలేదు.
ఇగ ఇది పొద్దున్నే నేను పూజ చేసుకునుంటి. ఇంకోటి ఆ రోజు పౌర్ణమి గదా! ఇగ అందుకే పూజ మాత్రం జేసుకున్నాను. నాకు పొద్దున్న పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటేందంటే నేను ఎర్లీ మార్నింగ్ 4 అప్పుడు చేసేదాన్ని. ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నేను అంటే 5 అట్లా లేస్తే 6, 7 నా పూజ అయిపోతుంది. 4:00కి లేదా 3:30కి అట్లా లేసి చెయ్యాలి అనంటే మాత్రం హెల్త్ వైస్‌గా మాత్రం ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మంది అంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తున్నాము అని అనుకున్నోళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా హెల్త్ జూసుకోండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ దాకా గూడా నేనసలకి ఎర్లీ మార్నింగ్ 6 నేను పూజ చేసుకునేదాన్ని. తలనొప్పొస్తది, మైగ్రేన్ ఒస్తది. రోజు మనం తలకు స్నానం చేస్తాం గనక. ఇంకోటేందంటే ఈ మెడ నరాలు పట్టేస్తవి. అది నాకు ఆ ప్రాబ్లమ్ ఒచ్చింది గనక నేను జెప్తున్నాను. ఇగ ఇది వచ్చేసి నేను చెప్పినాను గదా! శ్రీనివాస స్వామి బ్రహ్మరథోత్సవం జరిగిందనని జెప్పేసి. ఇక అదే టెంపుల్. ఇంతకు ముందుకొకసారి వీడియోలో మీకు జూపించినాను. ఇది హోలీ రోజుదే. హోలీ రోజు అంటే ఆ రోజే స్వామివారి కళ్యాణము అంటే 12 రోజుల జాతర జరుగుతది ఈడ. 12 రోజులు 12 రకాల వాహనాలున్నాయి ఈ స్వామివారికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారు అంటే ఈ ఊరేగుతారు ఈ ఊర్ల. అంటే ఇది అగరా విలేజ్ అని బెంగుళూరులో ఉన్న వాళ్ళకి చానా మందికి తెలుసు. అంటే కర్ణాటకలో ఉన్న వాళ్ళకి, అట్లాగే బెంగుళూరులో ఉన్న వాళ్ళకి గూడా తెలుస్తుంది. అంటే అగ్గర అనంటే ఒక విలేజు. ఈడ చిన్న చిన్నగా ఉంటాయి. మన దగ్గర పెద్ద పెద్ద ఊర్లు ఎట్లా అంటే మన పల్లెటూర్లు ఎట్లుంటాయో, ఈడ గూడా అట్లనే పల్లెలుంటాయి. కాకపోతే సిటీ మిక్స్ అయిపోయింది గనక, సిటీ లైఫ్‌కి మిక్స్ అయిపోయింది గనక మనకసలు పల్లెటూరు వాతావరణం గనిపియదు. ఈ మండ్య, మైసూర్ దిక్కు పోతే మాత్రమే లేదంటే కొడుగు ఆ సైడ్ పోతే మాత్రమే మనకి రియల్ కర్ణాటక లైఫ్ స్టైల్ మాత్రం తెలుస్తుంది. కానీ బెంగుళూరు సిటీలో మాత్రం మనకు చాలా తక్కువ తెలుస్తుంది. ఎందుకంటే సిటీ లైఫ్ గనుక ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ గనుక మనకి పల్లె వాతావరణం అస్సలు తెలవదు. ఇగ స్వామివారి అలంకరణ మాత్రం అంటే బాగా చేసిస్తారు ఈ టెంపుల్‌ల. ఇక్కడ బెంగుళూరులో ప్రతి దేవాలయానికి ఏదన్నా అంటే ఉత్సవాలు ఏవైతే జరుగుతాయో ఇక్కడ పువ్వులు బాగా దొరుకుతాయి గదా! ఇంకొకటి అంటే ఇక్కడ డెకరేషన్ జేసేవాళ్ళు గూడా అంటే బాగా జేస్తారు. వాళ్ళు అంటే పువ్వులు అల్లే వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళే డెకరేషన్ జేస్తారు. ఇంకా బయటి వాళ్ళకి మనం వేరే డెకరేషన్ గిట్లా ఆర్డర్స్ ఇయ్యాల్సిన అవసరం ఉండదు. వీళ్ళు టెంపుల్‌కి పువ్వులిస్తారు గదా! అంటే పెళ్ళిళ్ళకి దానికి అంతా ఇస్తారు గదా! అట్లనే వీళ్ళది కాంట్రాక్ట్ బేస్‌గా ఉంటది. ఇగ ఈ విగ్రహాలు మాత్రం ఇవి వచ్చేసి స్వామివారిని ఊరేగింపుకు అంటే రథోత్సవం జేస్తారు గదా! ఆడ స్వామివారిని ప్రతిష్ఠించేకని జెప్పేసి. ఇగ ఈడ లోపట మాత్రం అందరు స్వామివార్లున్నారు. అంటే ఇది పెద్ద టెంపుల్ ఇది. 200 సంవత్సరాలేమో అయ్యిందనుకుంటాను. ఈ అంటే ఈ గుడి గట్టి పెద్ద గుడి. అంటే గోపురం గిట్లా పెద్దగుంది. లోపట మాత్రం కొంచెం ప్లేస్ తక్కువగా ఉంటది. కానీ లోపట గర్భాలయం గిట్లా బావుంటది. అంటే బావుంటది. ఇంకోటేందంటే మా పెళ్లి రోజైనా, మా పిల్లల బర్త్‌డే గిట్లా అయినా, మాకేదన్నా పూజలు గిట్లా జేయాలనుకున్నా గూడా ఇందులో ఒక స్వామివారుంటారు. అంటే పంతులంటాం గదా! ఆయన మౌలి అనని ఆయన ఆ పంతులు పేరు. అంటే బాగా పూజ జేస్తారు. ఇది వెంకటేశ్వర స్వామి లోపట. ఇక ఆ రోజు ఇంకా పూజలు స్టార్ట్ అయితా ఉండే. ఎందుకంటే 12 గంటలకు గదా స్వామివారి రథోత్సవం స్టార్ట్ అయ్యేది. ఇగ అందుకే లేట్ అయ్యింది. మేమెళ్ళింది మాత్రం ఇది 10:30, 11 మధ్యలో వెళ్ళినాము. ఇంకా అప్పటికి స్వామివారి అలంకరణ జరుగుతా ఉండే. అంటే అది ముహూర్తం జూసుకొని జేస్తారు గదా! అది అంటే స్వామివారి అంటే వాళ్ళ పంతులు వాళ్ళ ప్రకారం వాళ్ళు జేస్తారు గనక, ఇగ ఇది అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి తర్వాత లక్ష్మీ అమ్మవారు అంటే గర్భాలయంలో పక్కకుంటారు అమ్మవారు. అంటే కళగా ఉంది. అమ్మవారు మాత్రం ఒక 2, 3 రోజులు మాత్రం అమ్మవారికి ఆ అలంకరణ అట్లనే పెడతారు. అంటే అది డీటెయిల్‌గా జెప్పాలి అనంటే మాత్రం అంటే కొన్ని మాత్రమే తెలుసు నాకు. పూర్తిగా తెలవదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ వాళ్ళు అన్నీ షేర్ జెయ్యరు. అంటే జనాలకి ఎక్కువ జెప్పరు.
మనం వచ్చి దర్శనం చేసుకొని పోతే చాలు. ఎందుకంటే ఈ గుడి కట్టిన ధర్మకర్తలు ఉంటారు గదా! వాళ్ళు మాత్రం ఎక్కువ బయట పెట్టరు. ఎందుకంటే వాళ్ళు మనము మీడియా అనని చెప్పినా గూడా అంటే కొన్ని మాత్రం వాళ్ళు దేనికి చెప్పరో నాకంత ఐడియా లేదు. కానీ మా ఆయన చెప్పిండు వాళ్ళెక్కువ శాతము బయట పెట్టరు అనని జెప్పేసి. ఇక్కడ శానా అంటే శానా గుళ్ళున్నాయి. ఇగ వాళ్ళెవరైతే గుడి వాళ్ళ ప్లేస్‌లో కట్టిండ్రో ఇగ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళని మనం అడగాలి అనంటే మాత్రం ఆళ్ళు అంత తొందరగా ఒప్పుకోరు. ఇగ దానికి నాకంత డీటెయిల్స్‌గా ఏం తెలవదు. అంటే ఈ స్వామివారికి ఇంత లేట్ ఎందుకు జేస్తారు అననేసి. నేను తెలుసుకొని మాత్రం నెక్స్టు ఎప్పుడన్నా వేరే ఏదన్నా మంచి అంటే స్వామివారి కళ్యాణం గిట్ల ఏమన్నా జరిగినప్పుడు నేను ఆ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది మాత్రం స్వామివారి రథోత్సవానికి రెడీ జేషిర్రు. ఇది పొద్దున ఇప్పుడు 12 గంటలకు స్టార్ట్ అయితే ఈ రథోత్సవము దగ్గర ఉంటది. ఇక్కడ ఒక స్వామివారి ఆలయం ఉంటది. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది గదా! ముందు వీడియోలలో మీరు చూసే ఉంటారు. పెద్దది ఒక విగ్రహం ఉంది. ఆడిదాకా తీసుకొచ్చేకి మనకసలు తెల్లారిపోతుంది. పొద్దున ఎంత అంటే 6:30, 7 గంటలకి ఆడికెళ్ళి మళ్ళీ రిటర్న్ ఒస్తారు స్వామివారు గర్భగుడిలోకి. ఇవన్నీ స్వామివారి వాహనాలు. నేను చెప్పినాను గదా! 12 రోజుల జాతర అనని జెప్పేసి 12 రోజులు స్వామివారిని ఒక్కొక్క వాహనం పైన ఊరేగిస్తారు. గరుడ వాహనము, అట్లాగే హనుమంత్ వాహనము, మళ్ళీ అట్లాగే అంటే గజారోహణం ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ అంటే ఒక్కొక్క వాహనం మీద స్వామివారిని అంటే ఊరేగిస్తారు. ఆ ఊరేగింపుకి అంటే ఒక్కొక్క వాహనానికి సంబంధించింది మాత్రం ఈడ చిత్రపటాలల్లో చూపిస్తున్నారు గదా! అట్లా అంటే ఒక్కొక్క అవతారము ఒక్కొక్క రోజు మనకి 12 రోజులు 12 వాహనాలు ఉంటాయి. అంటే సంవత్సరము మనకి 12 నెలలు గదా! ఆ లెక్క ప్రకారము ఈడ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జేస్తారు. అది స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒకసారి మేము మౌలిని అడిగినుంటిమి. అంటే పంతులు గారిని అడిగినుంటిమి. కాకపోతే ఇగ ఆయన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని జెప్పినాను గదా! ఇగ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నప్పుడు అంటే కొంచెం అంటే ఆయన ఎక్కువ డీటెయిల్స్‌గా ఏం జెప్పలేదు. ఇదొచ్చేసి మాత్రం స్వామివారి పల్లకి. ఈ పల్లకి మొత్తం వెండితోని, అట్లాగే పంచలోహాలతోని జేషిన పల్లకిది స్వామివారిది. ఇంకొకటేందంటే ఇది మనకి అంటే నేను ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు మాత్రం ఎందుకంటే మా ఆయన ప్రెస్ గనుక, ఆయన తోటి నేను వెళ్ళినాను గనుక నాకు ఆ పర్మిషన్ ఇచ్చిర్రు. కానీ మిగతా వాళ్ళకి అసలు పర్మిషన్ ఇయ్యరు. ఇంక నేను నా వ్లాగ్‌లో మాత్రం షేర్ చేస్తున్నాను. అక్కడ ఫోటోలో ఉన్నారు గదా! ఇద్దరు పెద్దవాళ్ళు అంటే వాళ్ళే ఈ గుడిని కట్టించిర్రనమాట. వాళ్ళ ఫ్యామిలీనే అంటే వాళ్ళు అంటే పునాది కర్తలని అంటాం గదా! ఇగ వాళ్ళే అనుకుంటాను. అంటే మా ఆయన చెప్పిర్రు నాకి వాళ్ళే అనేసి. కానీ వాళ్ళ పేరు ఆడ పటం మీద జూషినాను గానీ నాకసలు కనిపియలేదు. ఇంగ నేను వాళ్ళు ధర్మకర్తలు వాళ్ళు ఉంటారు గదా! ఇగ వాళ్ళ బిజీలో వాళ్ళున్నారు. ఆ పక్కకున్న బిల్డింగ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ధర్మకర్తల వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఇదంతా అగర విలేజు. ఇప్పుడు స్టార్ట్ అయింది గదా! స్వామివారి అంటే రథోత్సవము. ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు పొద్దున 6 గంటల వరకు గూడా అసలకి కదలదు. అంటే ఒక్కొక్క స్టెప్పు అంటే ఒక్కొక్క అడుగు కదిలేకి గూడా ఒక గంట టైం అట్లా తీసుకుంటారు. అంటే షనా పూజలు మొత్తము అంటే అగర విలేజ్ ఎంతుందో అంతమంది వచ్చేసి ఈడ పూజ చేయాలి గనుక ఆ షనా టైం తీసుకుంటారు. ఇక్కడ మాత్రం స్వామివారిది రథోత్సవం గనుక ఇంకొకటి మొత్తం అంటే అన్ని రకాలుగా మనకు ఒక గుడి దగ్గర అంటే ఒక దేవస్థానం దగ్గర ఎట్లా అయితే అన్నీ అంటే అన్ని స్టాల్స్ అన్నీ పెడతారో, ఈడ గూడా అట్లనే పెడతారు. ఈ 2 టైంల మాత్రమే ఒకటి వచ్చేసేమో వైకుంఠ ఏకాదశికి, ఇంకొకటి స్వామివారి అంటే హోలీ పండుగ రోజు. ఈ 2 రోజులు మాత్రమే అంటే వైకుంఠ ఏకాదశి, అట్లాగే హోలీ పండుగ రోజు ఇక్కడ చిన్న సంత లెక్క పెడతారు. ఇగ మిగతా టైంలో మాత్రం నార్మల్‌గా మనము అంటే రోడ్డు ఎట్లుంటుందో అట్లనే ఖాళీగా ఉంటుంది. 2 రోజులు మాత్రమే ఇక్కడ అంటే అన్ని రకాలుగా స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి.
మిగతా టైంలో ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయి. పూజా సామాను మాత్రమే దొరుకుతాయి. పువ్వులు, పండ్లు స్వామివారికి ఏమైతే పెడతామో అవన్నీ దొరుకుతాయి. కాకపోతే ఈ విలేజ్ మాత్రం ఈ అగర విలేజ్ మాత్రం చానా ఫేమస్. ఈ రోడ్‌లోనే చానా టెంపుల్స్ ఉన్నాయి. ఇగ దాన్నింకా చానా ఫేమస్. ఎవరైనా బెంగుళూరులో ఉన్నవాళ్ళు మాత్రం అంటే ఇక్కడ అంటే కోరమంగళకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కంపల్సరీ ఈ ఏరియాకొచ్చి ఒకసారి మీరు చూడండి. అంటే చానా బావుంటుంది ఈ ఏరియా. అన్ని గుళ్ళు ఒక 10, 15 గుళ్ళుంటాయి. ఇక నాది అంటే ఇక అది హోలీ పండుగ రోజుది అని చెప్పినాను గదా! ఇక ఆ వ్లాగ్ తర్వాత ఇక నాది రొటీన్ కంటిన్యూ అయితుంది. ఇక ఇదొచ్చేసి మాత్రం మా బాబుకి అట్లాగే నేను ఊరికెళ్ళాలని అనుకుంటున్నా అని చెప్పినాను గదా! అది టైం ఫిక్స్ అయిపోయింది. మా టికెట్లు గిట్లా రిజర్వ్ అయిపోయినాయి. ఇక మేము ఊరికి బయలుదేరాలి గనుక షాపింగ్ స్టార్ట్ జేసినాను. ఫస్ట్ అయితే మొబైల్ తీసుకుందాం అనుకున్నాను అమ్మకి. అంటే మనకి తెలంగాణ అంటే హైదరాబాద్‌లో దగ్గరగా ఉన్నది గానీ అమ్మకి అంత దూరము రానీకి టైం కుదరదు. ఇంకొకటి ఆమె ఇంతవరకు అసలు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయలేదు. ఇక అందుకే నేను అమ్మకి ఫోన్ తీసుకుందాం అని జెప్పేసి ఈరోజు సెర్చింగ్‌లో పడ్డాను. ఇంకోటేందంటే హెచ్ఎస్ఆర్ మొత్తం తిరిగినాము. అసలకి చిన్నది ఏదన్నా ఫోన్ అంటే మామూలుగా అమ్మ యూజ్ చేసే ఫోన్ ఏదన్నా దొరుకుతదేమో అని జెప్పేసి. కాకపోతే ఇయాల మాత్రం డిసప్పాయింట్‌గా ఇంటికి బయలుదేరినాను. ఎందుకంటే దొరకలేదు. మేమనుకున్న బడ్జెట్‌లో మాత్రం దొరకలేదు. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా బ్లాగ్. ఇంకొక బ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ బ్లాగ్ నచ్చుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి నా బ్లాగ్స్ ఎట్లున్నాయో. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చానా అవసరము. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.